ఫస్ట్ నాకు ఈ బైక్ వచ్చేసి ఎంత పడింది, నేను కొన్న టైంలో February 3, 2025లో ఈ బైక్ మనకు అక్షరాల 2,82,000 రూపాయలు ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమీ లేవు, ఒక్క ఈ గార్డు ఉంది అంతే, ఈ లెగ్ గార్డు ఉంది. అండ్ నా కింద ఇప్పటికీ ఈ ఇంజన్కి ప్రొటెక్షన్ ఉంటుంది, దాన్ని ఏదో అంటారు సంప్ గార్డ్ కూడా నాకు రాలేదన్నమాట. ఓన్లీ లెగ్ గార్డ్ వచ్చింది అంతే, మనకి అంతకు మించి ఏం రాలేదు. సో దాంతో కలుపుకొని 2,82,000 రూపాయలు అయితే నాకు అక్షరాల ఈ బైక్ ప్రైస్ అయితే పడింది. నేను కొనింది వచ్చేసి నాగోల్లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో. అండ్ దాని తర్వాత జిఎస్టీల వల్ల రేట్ అయితే చాలా తగ్గిపోయింది. యాక్చువల్గా 2,60,000కి 2,55,000 కూడా స్టెల్త్ బ్లాక్ వచ్చిన రోజులు ఉన్నాయి మధ్యలో. సారీ, రాకముందు పెరిగిందనమాట. నేను కొన్న తర్వాత 2,82,000 నుంచి 3,06,000 వరకు పెరిగింది జిఎస్టీల వల్ల. మళ్ళీ ఇప్పుడు 2,78,000 2,70,000కి ఇన్ బిట్వీన్లకి తగ్గింది, 2,60,000 రాలేదు. సారీ, అది కరెక్షన్. ఇది ఈ బైక్ నేను ఎక్కడ కొన్నాను, దాని ప్రైస్ గురించి అయితే నెక్స్ట్ డైరెక్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్లో మనం సీట్ కంఫర్ట్ గురించి అండ్ మన సీటింగ్ పోస్చర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సీట్ మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ రైడింగ్ పోస్చర్ కూడా మీరు చూడొచ్చు, ఇలా మంచిగా అయితే చాలా బాగుంటుంది అనమాట రైడ్ చేసేటప్పుడు. ఈ రాయల్ లుక్ కోసమే నేను మేజర్ ఈ బైక్ని అయితే తీసుకున్నాను. మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ఇలా రైడ్ చేసేటప్పుడు, మనం కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను షేర్ చేసుకోవాల్సిన ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, లాంగ్ ఎక్కడికైనా మనం రైడ్ వెళ్ళినప్పుడు ఈ సీట్ వాళ్ళు చూపించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంత అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. ఒక 400-500 కిలోమీటర్స్ వరకు అయితే అది ఓకే, మంచిగా ఉంటుంది అనమాట. దాని తర్వాత మాత్రం ఇదేం మనకు అంత కంఫర్ట్, అంత పోస్చర్ మనకి ఏదో సెట్ చేసినట్టయితే అనిపించదు. లైట్గా పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది, తర్వాత అన్ని బైక్స్ లాగే ఉంటుంది. బట్ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది, మంచి కుషనింగ్తో వస్తుంది కాబట్టి చాలా బాగా అయితే ఉంటుంది. నేను సిటీలో రైడ్ చేశాను, హైవేస్లో రైడ్ చేశాను, నేను మోస్ట్లీ హైవేస్లోనే రైడ్ చేశాను. సో నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను, మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దు. ఒక 500 కిలోమీటర్స్ వరకు అయితే హ్యాపీగా వెళ్ళచ్చు. దాని తర్వాత అంత రిలాక్స్డ్గా అయితే వెళ్ళలేమన్నమాట క్రూజింగ్ బైక్స్లో వెళ్ళినట్టుగా అయితే. సో అదొకటైతే మీరు గమనిస్తారు అనుకుంటున్నాను. అలాగే పిలియన్ రైడర్ కంఫర్ట్ గురించి అనమాట. సో ఫ్రంట్ సీట్ గురించి అయితే మాట్లాడుకున్నాం, బట్ పిలియన్ రైడర్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకైతే ఈ కొత్తగా వచ్చిన మోడల్స్ బైక్లో అయితే అసలు కంఫర్ట్ లేదు అంటే అబ్బాయిలకి అయితే సరిపోద్ది అనమాట. వాడు కొంచెం సన్నగా ఉండాలి, సన్నగా ఉన్న అబ్బాయిలకి, సన్నగా ఉన్న అమ్మాయిలకి అయితే అది కూడా 2 పక్కల కాళ్ళు వేసుకొని కూర్చునే వాళ్ళకైతే ఓకే, ఎందుకంటే కొంచెం ముందరికి కూర్చుంటారు. కానీ మనకి మన ఫ్యామిలీలో మన అమ్మ, మన వైఫ్ అలాంటి వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళైతే ఇది అంతగా పనికిరాదు, అంత కంఫర్టబుల్గా అయితే లేదు. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, ఈ బైక్లో డ్రైవర్ ఇక్కడ దాకా కూర్చుంటాడు అనమాట, డ్రైవ్ చేసే అబ్బాయి రైడర్ ఇక్కడ దాకా కూర్చుంటాడు. సో నెక్స్ట్ ఈ సీట్, ఈ పిలియన్కి ఏదైతే ఉందో ఈ సీట్ అయితే మనకి ఇక్కడ చాలా అసలు హాఫ్ నుంచి అయితే స్లోప్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వరకే కూర్చోగలుగుతున్నారు. తర్వాత ఎక్కిన వాళ్ళు కానీ ఈ పర్సన్ కొంచెం వెనక్కి సర్దుకున్నా కానీ ఏదో కొంచెం బ్యాక్ డౌన్ అయిపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏదో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఏదో పడిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో వీళ్ళకైతే కంఫర్ట్ లేదు అని నాకు అనిపించింది. నాతో పాటు ఈ బైక్లో కూర్చొని ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఇదే చెప్పారనమాట. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ వీళ్ళు కూడా ఇదే చెప్పారనమాట. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి అంత కంఫర్టబుల్గా అయితే లేదు, అది కూడా ఒకటైతే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ బైక్లో మనకు వచ్చేసి లైట్స్ అయితే అన్నీ కూడా ఎల్ఈడి లైట్సే వస్తాయన్నమాట. మన ఈ పైలట్ లైట్స్ కానీ, హెడ్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్తోనే వస్తాయి. అండ్ మనకి సిగ్నల్ వేసినప్పుడు అయితే మనకి 4 సైడ్స్ అయితే ఇండికేటర్స్ అయితే ఆన్ అవుతాయి అనమాట. ఎల్ఈడి కాబట్టి మంచి ఫోకసింగ్ అయితే ఉంటుంది. నైట్ టైం రైడ్ చేసేటప్పుడు మనకు మంచి సేఫ్టీ కూడా అయితే ఇస్తుంది. అండ్ హెడ్ లైట్ వచ్చేసి మంచి విజిబిలిటీ అయితే ఇస్తుంది అనమాట నైట్ టైము. బట్ చిన్న కాన్ ఏంటంటే కొంచెం పైకి ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో క్లియర్గా అయితే కనిపిస్తుంది, మంచి లైటింగ్ వస్తుంది, చాలా వైడ్గా అయితే లైటింగ్ వస్తుంది. బట్ కొంచెం పైకి ఉన్నట్టు ఉంటుంది, లైట్ చిన్న కాన్ అనమాట. అది అందరికి వచ్చే ఇష్యూ కాదు, మేబీ నాకేమైనా ఇష్యూ జరిగి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను అంతే. సో ఇదైతే లైట్స్ గురించి, మొత్తం కూడా మీకు ఎల్ఈడి లైట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, అన్న ఈ గ్రిల్స్ ఎక్కడ వేయించావు, ఇది డిఫరెంట్గా ఉంది, బేసిక్గా అయితే రాయల్ ఎన్ఫీల్డ్కి ఇలా సర్కిల్గా వస్తుంది కదా, ఇదంతా రాదు కదా ఈ క్యాప్ ఇదంతా అని అడుగుతారు. ఈ గ్రిల్స్ అయితే నేను ఒక వరస్ట్ షాప్లో వేయించాను కాబట్టి నేను దీని గురించి చెప్పను, అది కోటిలో ఉంటుంది, వాళ్ళ పేరు కూడా నాకు పలకాలని లేదు. సో ఈ గ్రిల్స్ అయితే నేను అక్కడ తీసుకున్నాను. మీరు ఇలాంటివి వేయించుకోవాలి అంటే ఈ క్యాప్ గురించి ఏమి ఆలోచించద్దు, ఈ ఉన్నదానికి ఈ గ్రిల్స్ అయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లోనే డైరెక్ట్ దొరుకుతాయి. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే తీసుకోండి, బయట ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు. అండ్ ఈ సిగ్నల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటి క్యాప్స్ కూడా మీరు సిల్వర్ ఉంటేనే, వెనకాల ఇనపది ఉంటేనే తీసుకోండి. ఇలా ప్లాస్టిక్ కప్స్ ఉన్నవి తీసుకోవద్దు, ఊరికనే పగిలిపోతాయి అనమాట.
ఈ ముందర స్టీల్ వచ్చి వెనకాల ప్లాస్టిక్ వచ్చి అసలు వద్దు, 2 స్టీల్ వస్తేనే తీసుకోండి, 2 గట్టిగా ఉంటేనే ప్రొడక్ట్ చేస్తాయనిపిస్తేనే తీసుకోండి. అప్పుడైతే మనం లైట్స్ ని ప్రొడక్ట్ చేసుకోవచ్చు, మనం పెట్టిన డబ్బులకి వర్త్ అవుతుంది కూడా. బైక్ మనకు వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన మోడల్స్ లాగా వైబ్రేషన్ అయితే ఉండదన్నమాట, చాలా తగ్గించేశారు. ముందు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట, మనం స్టార్ట్ చేయగానే మొత్తం బైక్ అంతా షేక్ అయిపోయేది, భయంకరమైన వైబ్రేషన్ ఉండేది. సో ఇప్పుడు అలాంటి వైబ్రేషన్స్ ఏం లేవు. కాబట్టి మీరు కూడా టెస్ట్ చేసి చూడొచ్చు. ఒక గ్లాస్ వాటర్ పట్టేసి ఇక్కడ పెట్టేసి చూడండి, మీరు షోరూమ్ లో చూసినా కూడా వాళ్ళు ఏమన్నారు, ఒక గ్లాస్ నిండా వాటర్ పట్టేసి ఇక్కడ పెట్టేసి మీరు ఆన్ చేసి చూడండి, అది అలాగే ఉంటుంది అనమాట, కదలదు. అంత అయితే మనకి ఇప్పుడైతే ఫిక్స్ చేశారు ఈ ఇష్యూని మాత్రం. వైబ్రేషన్స్ అయితే తగ్గిపోయాయి. అండ్ మనం 60 to 80 మధ్యలో స్పీడ్ వెళ్ళేటప్పుడు, ఒకప్పుడు ఇది మనం 60 to 60 స్పీడ్లో కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళం అనమాట పాత రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350స్లో. బట్ ఇప్పుడు దీంట్లో 60 to 70, 80 మధ్యలో కాదు కదా, 100 స్పీడ్లో వెళ్ళినా సరే బైక్ వైబ్రేషన్స్ అయితే ఉండవు. అదైతే మనం చాలా అసలు దీని నుంచి అయితే చాలా మనం అప్రిషియేట్ చేయొచ్చు. మంచిగా ఉందన్నమాట వైబ్రేషన్స్ లేకుండా బైక్ ఇప్పటి వరకు అయితే నా వరకు. నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్ లో ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడదాము. స్టార్టింగ్ లో చెప్పారు కదా అని అనుకుంటారేమో, లేదు కొంచెం క్లియర్ గా చెప్తాను చూడండి. ఈ బైక్ వచ్చేసి మనకు 349cc J సిరీస్ తో అయితే వస్తుంది. అయితే ఈ బైక్ మనకి సిటీలో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మనం గేర్ షిఫ్ట్ చేసినప్పుడు మంచి స్మూత్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ బైక్ అయితే మనకి పికప్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. ఓన్లీ ఇష్యూ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో చిన్న ఇష్యూ అయితే ఉంది. అది కూడా సాల్వ్ చేసేస్తారని అనుకుంటున్నాను ఈ 26 నుంచి వచ్చే మోడల్స్లో. సో ఇంజన్ గురించి అయితే ఇది నేను చెప్దాం అనుకున్నది. మెయింటెనెన్స్ విషయానికి వస్తే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, లాస్ట్ టైం చేసిన ఫుల్ వీడియోలో కూడా చెప్పాను, నీ చైన్ మెయింటెనెన్స్ బేస్ చేసుకొని నీ మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. అదైతే డ్యామ్ షూర్. నేను లాంగ్ రైడ్స్ ఎక్కువ వెళ్తాను కాబట్టి నేను క్లియర్గా చెప్పగలను, చైన్ బేస్ చేసుకొని మైలేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ చైన్ ఓపెన్గా ఉండడం వల్ల ఎక్కువ డస్టీ అయిపోతుంది. ప్రతి 300 కిలోమీటర్స్కి 250 కిలోమీటర్స్కి మధ్యలోనే మనమైతే చైన్ క్లీన్ చేసుకొని ల్యూబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ బైక్ తీసుకునే వాళ్ళైతే చైన్ ల్యూబ్ అండ్ చైన్ క్లీనర్ అయితే 2 మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటే తరచుగా దీన్ని వాడతారో మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ఎందుకు మైలేజ్ చైన్ క్లీనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, అది డస్ట్తో కొంచెం బరువుగా అయిపోతుంది అనమాట. అని రొటేషన్స్ జరగాలి కాబట్టి అది కొంచెం టైట్గా తీసుకుంటుంది, చైన్ కూడా లూజ్ అయిపోతుంది. సో మనకి మైలేజ్ అయితే స్లైట్ తగ్గే అవకాశం ఉంది, ఒక 4 to 5 కిలోమీటర్స్. ఇది లాంగ్ రైడ్స్లో అనమాట. సో ఆ 4-5 అనేది కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి చైన్ని క్లీన్గా పెట్టుకుందాం, మంచి మైలేజ్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ బైక్లో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మైలేజ్ గురించి అనమాట. సో కంపెనీ బేసిక్గా క్లెయిమ్ చేసేది వచ్చేసి 37.5 కిలోమీటర్స్. నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నేను బైక్ మైలేజ్ అయితే టెస్ట్ కూడా చేశాను పర్సనల్గా. అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా కంపెనీ క్లెయిమ్ చేసేది 37.5 కిలోమీటర్స్. సో నేను మైలేజ్ గురించి ఆలోచించలేదు బైక్ తీసుకునేటప్పుడు. ఈ బైక్ నాకు ఇష్టం, ఇది ఎంత ఇచ్చినా సరే తీసుకోవాలనుకున్నాను, నేను తీసుకున్నాను. బట్ ఒకసారి నాకు మైలేజ్ ఎందుకో టెస్ట్ చేయాలనిపించింది, ఎంత వస్తుందో చెక్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఒకరోజు దీనికి 1 లీటర్ పెట్రోల్ పట్టి అయితే ఫస్ట్ ట్యాంక్ ఖాళీ అయిపోయిన తర్వాత 1 లీటర్ పట్టి అయితే నేను టెస్ట్ చేశాను. మేబీ అది రైట్ వే కాదేమో, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఎలా టెస్ట్ చేయాలని నేను టెస్ట్ చేస్తాను. సో నేనైతే 1 లీటర్ పట్టాను అనమాట ఎంటీ అయిపోయిన ట్యాంక్లో. సో నేను సిటీలో రైడ్ చేశాను, హైదరాబాద్లో సిటీలో సగం రైడ్ చేశాను. అండ్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి కూడా రైడ్ చేశాను అనమాట, హాఫ్ రైడ్ చేశాను. సో నాకు ఎండ్ ఆఫ్ ది డేకి మైలేజ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది. నిజంగానే నాకు 40 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది, అది కూడా ఫస్ట్ సర్వీస్ తర్వాత అనమాట. ఫస్ట్ సర్వీస్ ముందు నేను అబ్జర్వ్ చేయలేదు, 40 కిలోమీటర్స్ మైలేజ్ ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇచ్చింది. సో నేను ఆ వీడియోని నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి కూడా వాయిస్ ఆఫ్ ద రియల్ సాయి 1 అని ఉంటుంది. నేను స్క్రీన్ మీద మీకు ఇస్తాను, అందులో వీడియో ఉంటుంది. వీడియోని కూడా మీకు ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి, ఆ వీడియోని ఓపెన్ చేసి చూడండి, ఎలా టెస్ట్ చేస్తామో కూడా తెలుస్తుంది. అండ్ మనకైతే క్లియర్గా 40 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వచ్చింది. దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడైనా నువ్వు ఎక్కడైనా వెళ్ళు, సిటీలో వెళ్ళు, బయట వెళ్ళు. సిటీలో బేసిక్గా అందరికీ మైలేజ్ తక్కువే వస్తుంది. అయితే నువ్వు హైవేలో మనం బయట వెళ్ళే దాని గురించి మాట్లాడదాం. 60 to 80 మధ్యలో స్పీడ్ నువ్వు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తావో ఈజీగా నీకు 35 to 40 కిలోమీటర్స్ ఈజీగా వస్తుంది, పక్కా వస్తుంది 60 to 80 మధ్యలో స్పీడ్ మెయింటైన్ చేస్తే. ఓకే, ఇన్ కేస్ మనం హైవేలో ఉన్నాం కదా, మనకు ఆత్రానికి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి 100 అంతకంటే ఎక్కువ స్పీడ్లో కన్నా వెళ్ళామంటే ఖచ్చితంగా 20, 25, 30 అనొద్దు, ఇంకా ముందే అనమాట, 25, 20 మధ్యలోనైతే మనకు మైలేజ్ వస్తుంది. అంతకు మించి అయితే మైలేజ్ రాదు. ఇదే బేసిక్గా నాకు తెలిసి మీరు చాలామంది ఈ వీడియో చూడడానికి మేజర్ కన్సర్న్ అయ్యి ఉండొచ్చు, బైక్ తీసుకోలేదన్న ఆలోచన అయ్యి ఉండొచ్చు. మైలేజ్ గురించి అయితే నేను క్లియర్గా చెప్తున్నాను, నా వీడియో గురించి కూడా చెప్తున్నాను. ఇన్స్టాలో కూడా వీడియో ఉంది, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ మీరు చూసుకోవచ్చు, అండ్ నేను టెస్ట్ చేసిన కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా సరే 60 to 80 మధ్యలో మెయింటైన్ చేసుకుంటాను అంటే వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ రావచ్చు,
అది కూడా ఒక సర్వీస్ తర్వాత 2 సర్వీసుల తర్వాత, అంతేగాని డైరెక్ట్ 37.5 అయితే వచ్చేయదు. దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా అడగండి, ఇంకో వీడియో అయినా చేసి పెడతాను మీ ముందర, ఫుల్ వీడియోలో క్లియర్గా మైలేజ్ టెస్ట్ చేసైనా సరే. బైక్లో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఈ జోన్ అనమాట. దీన్ని ఏమంటారు నాకు నిజంగా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఈ జోన్ ఏమంటారు అనేసి. ఇది డిస్ప్లే అని అనుకుంటున్నాను నేను. దీంట్లో మనం వచ్చేసి మేజర్గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ట్రిప్పర్ నావిగేషన్, అది ఇందులో అయితే కనిపిస్తుంది, చిన్న రౌండ్ అయితే కనిపిస్తుంది. దీనిలో మీరు మ్యాప్ సెట్ చేసుకోవచ్చు అనమాట, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలనుకున్నప్పుడు. అండ్ నార్మల్ టైంలో మీరు ఇక్కడైతే టైం చూడొచ్చు. ఆ మ్యాప్ ఎలా సెట్ చేసుకోవాలి మీకు డౌట్ ఉంటే, మీరు బైక్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేపిస్తారు, రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ని. మీరు ఆ యాప్ నుంచి అయితే ఇక్కడైతే మ్యాప్ సెట్ చేసుకోవచ్చు. ఆ యాప్ మీకే యాక్సెస్ ఉంటుంది, మీ నెంబర్తో లాగిన్ అవుతారు. అండ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గేర్ పొజిషన్ ఇండికేటర్. మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు, లాంగ్ రైడ్స్లో ఉన్నప్పుడు, మనం ఏదైనా సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు మనం ఏ గేర్లో ఉన్నామో ఒకసారి మర్చిపోతాము. సో ఈ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మనకు అలాంటి సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గేర్స్ అయితే క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఈ మీటర్ వచ్చేసి స్పీడోమీటర్, ఇది నార్మల్, దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మనం పోయిన స్పీడ్లో అదైతే డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కీ, ఈ ఏరియా కూడా అసలు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, సైడ్ లాక్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి బైక్ని అయితే స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ వచ్చేసి దీంట్లో ఏదన్నా ఉంది అంటే అది కాన్ అని నేను చెప్పను, మనం పెట్రోల్ చూసి అయితే బైక్ కొన్నాము, బట్ పెట్రోల్ ఎంత పట్టించినా కూడా ఒకసారి ఇక్కడ ఫుల్ అయినట్టు అన్ని పాయింట్స్ చూపిస్తుంది. మనం వాడుకుండానే పాయింట్స్ అయితే కరిగిపోతూ ఉంటాయి. అది రాయల్ ఎన్ఫీల్డ్ లక్షణం అనుకోవచ్చు, అది మనం ఇష్టంగా కొంటున్నాం, సో అలాంటి పట్టించుకోకూడదు. ఇది వచ్చేసి మనకి 3 లీటర్స్ ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడ బ్లింకింగ్ అయితే పడుతుంది. బ్లింకింగ్ పడింది అంటే అర్థం మనం రిజర్వ్లోకి వచ్చేసింది బైక్ అని అర్థం. మనం 3 లీటర్స్ కంటే తక్కువ అయితే ఈ బైక్లో మెయింటైన్ చేయకూడదు. అదైతే నీకు ఇక్కడ బ్లింక్ పడగానే అర్థమైపోతుంది, దాన్ని అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో వచ్చేసి మనం ఈ బైక్ సర్వీస్ గురించి అండ్ మెయింటెనెన్స్ గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. సర్వీసెస్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనే వాళ్ళు సర్వీసెస్ చేయించడానికి రెడీగా ఉండాలి. ఏ సర్వీస్కైనా వెనకాడకూడదు, టైం టు టైం మనం సర్వీస్ చేయించగలగాలి. సో నా విషయానికి వస్తే నేను ఈ బైక్ తీసుకున్నప్పుడు క్లియర్గా వాళ్ళు మనకు మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్లో ఎన్ని కిలోమీటర్స్కి బైక్ అనేది సర్వీస్ చేయించుకోవాలనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఫస్ట్ 5 సర్వీసెస్ మాత్రమే మనకు ఫ్రీగా ఉంటాయి. దాని తర్వాత మనకు 5,000 నుంచి 7,000 వరకు అయితే సర్వీస్ ఛార్జెస్ పడవచ్చు. అయితే నా విషయానికి వస్తే ఫస్ట్ సర్వీస్ 500 కిలోమీటర్స్కి అయితే చేయించాను. అది వచ్చేసి నేను నాగోల్లోని రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో చేయించాను. చాలా మంచి సర్వీస్ సెంటర్, నాకు వాళ్ళు ఎటువంటి డబ్బులు పే చేయలేదు, నేను క్యాజువల్గా చెప్తున్నాను, నాకు మంచిగా అనిపించింది దీని సర్వీస్ ఎక్స్పీరియన్స్. అండ్ సెకండ్ సర్వీస్ కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరే చేయించాను, అందుకే నాకు 5,000 చేయించాను. అది కూడా చాలా మంచిగా అనిపించింది, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నాకు సర్వీస్ సెంటర్ల విషయంలో. అండ్ థర్డ్ వచ్చేసి నేను చేసిన మిస్టేక్, బెంగళూరులోని మార్దల్లిలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, సికేబీ లేఅవుట్లో. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ ఫేస్ చేశాను. సర్వీస్ సరిగ్గా లేదు, 10,000కి చేయించిన సర్వీస్ నాకు, అది సర్వీస్ సరిగ్గా లేదు. అండ్ నాకు ఏది మంచిగా అనిపించలేదు అనమాట అక్కడ. సో సర్వీస్ సెంటర్ని బేస్ చేసుకొని మంచి సర్వీసింగ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో మీరు మంచి సర్వీస్ సెంటర్ని అయితే చూస్ చేసుకోండి. ప్రతి గూగుల్ రివ్యూని నమ్మకండి. రియల్ ఓనర్షిప్తో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరైతే మీకు చెప్తారో వాళ్ళు చేపించాడు కాబట్టి, ఫేస్ చేసి ఉంటాడు కాబట్టి మీకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నన్ను అడిగితే నాగోల్లో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళండి, మంచి సర్వీసింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకోరు మన దగ్గర నుంచి. జస్ట్ ఆయిల్కి చిన్న వాటికి అయితే చిన్న ఛార్జెస్ ఉంటాయి, తక్కువ బిల్తోనే అయిపోతుంది అనమాట. సో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఫస్ట్ సర్వీస్కి బిల్ ఉంటుంది, ఒక 1100-800 దాకా అవుతుంది. అది కూడా ఆయిల్ చేంజ్, బ్రేక్ ఆయిల్ అవి ఇవి చేంజ్ చేస్తారు ఫస్ట్ టైం కాబట్టి. అండ్ సెకండ్ సర్వీస్కి మనకి ఏం ఉండదు అనమాట, 100-150 మధ్యలో ఉంటుంది. జస్ట్ వాళ్ళు టాప్అప్ అన్ని చెక్ చేస్తారు, ఉన్నాయా లేవా అని అంతే. థర్డ్ సర్వీస్ 10,000 చేయించేది మాత్రం మళ్ళీ మనకు ఫస్ట్ నుంచి ఇంజిన్ ఆయిల్ అంతా క్లీన్ చేయాలి, మార్చాలి. సో మంచి సర్వీస్ సెంటర్లు అయితే చూస్ చేసుకోండి అని చెప్పి నేను ఒక బెస్ట్ సజెషన్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ నేను ఈ బైక్ ఏదైనా ఎక్స్ట్రాగా చేయించాను మనం కొన్నప్పుడు వచ్చినవి కాకుండా అని అంటే సీట్ కవర్స్ చేయించాను. అండ్ బైక్కి పీపీఎఫ్ చేయించాను, గ్రిల్స్ యాడ్ చేయించాను. గ్రిల్స్ గురించి అయితే మీకు చెప్పేశాను. నెక్స్ట్ డైరెక్ట్ సీట్ కవర్స్ గురించి వద్దాం. సీట్ కవర్స్ అండ్ ట్యాంక్ కవర్స్ అయితే వేయించాను. ట్యాంక్ కవర్స్ వేయించడం వల్ల మన బైక్ని అయితే మంచిగా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో అదైతే బెస్ట్ థింగ్, ఖచ్చితంగా వేయించుకోవచ్చు మీరు కూడా. సీట్ కవర్స్ మంచిగా ఉంటాయి, సీట్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో అది కూడా బెస్ట్ థింగ్. మంచి కుషనింగ్ ఉన్న సీట్ కవర్స్ అయితే వేయించాను. ఆల్రెడీ కుషనింగ్ సీట్స్ వచ్చాయి, దాని మీద వేయించాను. మంచిగా అనిపించింది నాకు, మంచిగా ఉంది కూడా. నేను చేసిన ఏదైనా వరస్ట్ మిస్టేక్ ఉంది ఈ బైక్ మొత్తంలో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో అంటే ఈ పీపీఎఫ్ అనమాట. నేను బైక్ కొన్న ఫస్ట్ డేని కోటిలో ఉన్న సోకాల్డ్ షాప్లోకి వెళ్ళి చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే అంత వరస్ట్ చేశారు కాబట్టి. ఆ సోకాల్డ్ ఫేమస్ రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ స్టోర్లోకి వెళ్తే పీపీఎఫ్ చేస్తామని చెప్పేసి లామినేషన్ చేశారనమాట. నేను కొన్న టైం February 2025, నెక్స్ట్ 1 monthలో సమ్మర్. ఆ సమ్మర్లో నేను ఈ లామినేషన్ చేయించుకొని రోడ్ల మీదకి వెళ్తే వేడికి బబుల్స్ వచ్చేటి అనమాట. అది నాకు చాలా బాధ వేసేది. నేను 2,80,000 రూపాయలు పెట్టి బైక్ తీసుకొని
నాకు చాలా బాధ వేసేది అనమాట. బబుల్స్ అంతా వచ్చేసి చాలా డిస్టర్బ్ అయ్యేది. ఇప్పుడు ఇది తీసేద్దామంటే ఎక్కడ ఈ కలర్ ఎక్కడ ఫేడ్ అయిపోతుందో వచ్చేస్తే అదొక భయం ఎత్తుకుందనమాట. సో నేను దీన్ని ఏం చేయలేకపోతున్నాను, అలాగే ఉన్నాను. మీరు ఇలాంటి మిస్టేక్ అసలు చెయ్యొద్దు, తొందరపడద్దు. ఎందుకంటే మీ బైక్ స్టెల్త్ బ్లాక్ అనేది ఒక మంచి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఇలాంటి ప్రయోగాలని చేసి ఆ మ్యాట్ ఫినిష్ని పోగొట్టుకోవద్దు. ఆ లుక్ అయితే పోతుంది తర్వాత, ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. బైక్ బ్రేక్స్, క్లచ్ అండ్ దీని హ్యాండ్లింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ని చెప్తాను. అయితే చూడండి, ఈ బ్రేక్స్ మనకి ఈ లివర్ అడ్జస్టబుల్ బ్రేక్స్ అనమాట. ఇక్కడ నువ్వు ఈ బ్రేక్ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ ఒక చిన్న స్క్రూ అయితే ఉంది. దీన్ని మనం హోల్డ్ చేసి ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట, మన ఫింగర్స్ లెంత్ని బట్టి. సో మనకి ఇది ఒక కంఫర్టబుల్ అనమాట, చాలా కంఫర్టబుల్ మ్యాటర్ ఈ బైక్లో అయితే. దీన్ని మనం నాకు ఇంతలో నచ్చింది అనుకో, నాకు ఇంతలోనే కంఫర్ట్ ఉందంటే నేను ఇంతలోనే ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ క్లచ్ వర్క్ అయితే ఇది. ఈవెన్ ఈ బ్రేక్ కూడా సేమ్ ఇలాగే ఈ అడ్జస్టబుల్ లివర్స్ అయితే వస్తాయన్నమాట, ఆ స్క్రూస్. బ్రేక్స్ మనకైతే డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్నాయి కాబట్టి బ్రేక్స్ విషయంలో మనం ఈ బైక్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈవెన్ డ్యూయల్ ఛానల్స్ అంటే ఈ బైకే కాదు, ఏ బైక్లో అయినా సరే చాలా మంచి బ్రేకింగ్ అయితే ఉంటుంది అనమాట. స్కిడ్ అవ్వడం అలాంటివి అయితే జరగదు. ఈవెన్ మనకు వెయిట్ ఎక్కువ ఉన్న పర్సన్స్ ఉన్నా సరే, వెయిట్ ఎక్కువ ఉన్నా సరే కంఫర్టబుల్గా బ్రేకింగ్ అయితే ఉంటుంది. ఈవెన్ నేను కూడా అయితే అదే ఎక్స్పీరియన్స్ చేశాను. ఓన్లీ కేస్ నేను ఇక్కడ బ్రేక్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాను, లేకపోతే బ్రేక్స్ ఎక్కడ లైట్ ఫెయిలింగ్ అనిపించింది అంటే బైక్కి వాటర్ సర్వీస్ చేపిస్తాము. వాటర్ సర్వీస్ టైంలో కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. నేను 2-3 సర్వీస్కి ఒకసారి అప్పుడప్పుడు డీజిల్ వాష్ చేపిస్తాను అనమాట బైక్కి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే బ్రేక్ ఆయిల్ పిక్ చేసుకోలేదు కాబట్టి ఆల్రెడీ డీజిల్ ఉంటుంది కాబట్టి డిస్క్ మీద, సో అదైతే లైట్గా స్కిడ్ అవుతుంది. అది కన్సర్న్ ఏం కాదు, అది కాన్స్ ఏం కాదు, ఎందుకంటే అది మన మిస్టేక్, డీజిల్ వాష్ చేయించాం కాబట్టి. బేసిక్గా చేయించకూడదు, మ్యాట్ ఫినిష్ పోతుంది. మీరు అలాంటి ఏం ట్రై చేయొద్దు. బ్రేక్స్ విషయం గురించి, ఈ క్లచ్ లివర్ అడ్జస్టబుల్ గురించి అయితే నేను చెప్పాలనుకున్నది ఇది. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. అంతా ఓకే కానీ ఒకసారి ఇంజన్ బీటింగ్ వినిపించు అని అడుగుతారా? వినిపిస్తాను అది కూడా. వస్తే ఫస్ట్ మనం ఎగ్జిస్ అయితే ఆన్ చేసుకోవాలి. మనకు ఒక చిన్న సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ ఆగిపోయేంత వరకు అయితే వెయిట్ చేయాలి. అండ్ దెన్ మనమైతే మన ఇంజన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్టాండ్ వేసి ఉన్నాం కాబట్టి ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వదు. సో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది కంప్లీట్గా నా రివ్యూ అని నేను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు అదేంటో కూడా అడగండి, నేను దాని గురించి వీడియో అయితే మళ్ళీ క్లియర్గా చూపించి మరీ చెప్తాను. కానీ బైక్ కొనకముందే ఆ పని చేయండి, మీకు ఏది చూస్ చేసుకోవాలని అర్థమవుతుంది. నాకు తెలిసి నేను లైట్స్, సీట్స్, ఇంజను, మన ఎగ్జాస్ట్, అల్లాయ్ వీల్స్ ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి డెడికేటెడ్గా వీడియో చేసి పెడతాను. మీరు అన్న ఇంత వద్దు, మాకు ల్యాగ్ వద్దు అనుకుంటే షార్ట్ వీడియో అయినా చేసి పెడతాను. ఏది ఉంటే అది అడగండి, దేని గురించి అయినా సరే నేను పోస్ట్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను చెప్పే విధానం మీకు నచ్చి ఉంటే, నా కంటెంట్ మీకు నచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 4 ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోసే పోస్ట్ చేస్తాను. ఎప్పుడు ఎటువంటి రాంగ్ మాట్లాడను. ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేటివ్గానే మన వీడియోస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ దేని గురించి అయినా ఉండొచ్చు, బైక్స్ ఒకటే కాదు. లవ్ యూ ఆల్.